దేశంలో కానీ ఎక్కడ లేని ఒక మురికి గబ్బు రాజకీయాలు అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో జరుగుతాయండి. ఏ ఏ అంశమైనా రాజకీయంగా పులిమేసి 3 పార్టీలు రాజకీయ మైలేజ్ కోసం ప్రతి సమస్యని వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ 12 ఏళ్లలో నాకు కనపడిన నా అనుభవంలోకి వచ్చినటువంటి అంశం ఇదే. బట్ ఇవాళ కూడా యువతకు సంబంధించిన పరీక్షలకు సంబంధించిన లీకేజీకి సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్షము, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వీళ్ళందరూ ఒకళ్ళపైన ఒకళ్ళు విమర్శ చేసుకునేటటువంటి చూసాం తప్ప అసలు సమస్య మీద ఎవరు మాట్లాడి అడ్రస్ చేసి ప్రజలకు భరోసానో లేకపోతే విద్యార్థులకు నమ్మకం కలిగించేటటువంటి డైలాగ్స్ లేవు. ఇక 3 పార్టీల విషయానికి వస్తాను. ఒకటి, మీరు గ్లోబరీనా అనేటటువంటి సంస్థ గురించి మన చర్చలో చాలా కీలకంగా వచ్చింది. తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. గ్లోబరీనా అనేటటువంటి సంస్థ ఇంటర్మీడియట్ మూల్యాంకనం కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పిదం వల్ల 27 మంది విద్యార్థులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరణించారు. ఇది వాస్తవం. తర్వాత గ్లోబరీనా సంస్థ బ్లాక్ లిస్ట్ లోకి వెళితే దీన్ని క్లోజ్ చేసేస్తే గ్లోబరీనా సంస్థ తన పేరు మార్చుకొని కోఎంట్ ఎడ్యూటెక్ అనేటటువంటి పేరు మార్చుకొని సిబిఎస్ఈ మూల్యాంకన కాంట్రాక్ట్ దక్కించుకున్నది. ఈ సిబిఎస్ఈ ఇవాల్యుయేషన్ లో మొన్న 12 లక్షల మంది విద్యార్థులు నష్టపోతే వేదాంత్, నిసర్గ్, సాదిక్ అనేటటువంటి విద్యార్థులు ఈ కుంభకోణాన్ని బయటపెట్టారు. ఈ గ్లోబరీనా పేరు మార్చుకున్నటువంటి కోఎంట్ సంస్థ ఎంత 12 లక్షల మంది సిబిఎస్ఈ విద్యార్థులకు ఎట్లా నష్టం చేసిందో చెప్పారు. మరి ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చారు? అదే కదా వేదాంత్, నిసర్గ్, సాదిక్లు లేవనెత్తిన ప్రశ్న అదే. ఏంటి అనంటే ఒక బ్లాక్ లిస్ట్ లో పెట్టినటువంటి సంస్థకి మళ్ళా తీసుకొచ్చి ఇంత సిబిఎస్ఈ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన వాల్యుయేషన్, ఏం వాల్యుయేషన్ అది? ఆన్ స్క్రీన్ మార్కింగ్ వాల్యుయేషన్ అని ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సిస్టమ్. దాంతో కూడా నష్టం చేసింది ఎవరు బాధ్యులు అంటే బీఆర్ఎస్ ఇక్కడ ఆ ప్రభుత్వము, ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి సిబిఎస్ఈ కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం. తర్వాత గతంలో గ్రూప్ 1 పరీక్ష లీక్ అయింది, ఎంసెట్ పరీక్ష లీక్ అయింది, ఎస్ఎస్సి పరీక్ష లీక్ అయింది అనేటటువంటి విషయం మనందరం చర్చ చేశాం కదా. ఇది ఒకటైతే, రెండోది ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము కూడా పరీక్షలను, జాతీయ పరీక్షలు నిర్వహించలేక ఫెయిల్ అయింది. నిన్నటికి నిన్న మహారాష్ట్రలో 7 లక్షల మంది రాసే టెట్ పరీక్ష పేపర్ ఒక రోజు ముందే లీక్ అయింది. అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది కదా. రెండోది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏలుబడిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయి కదా. అది విద్యార్థులకు సంబంధించి. శేషు గారు, ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళ హయాంలో జరగలేదా, మా హయాంలో జరిగితే తప్ప వాళ్ళు ఎవరైనా రాజీనామా చేశారా, మేమెందుకు చెయ్యాలి? ఇది ఎక్కడ దిగ్గోలండి బాబు? దానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చెయ్యాలి కదా. ఆ శాఖకు చేశారు. రోజా గారు, ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఒకళ్ళ పైన ఒకళ్ళు విమర్శ చేసుకుంటారు. ప్రశ్న ఎప్పుడు సమాధానం కాదు. ప్రశ్నకు ఏం కావాలా? జవాబుదారితనం కావాలా. ఒక చిన్న మాట చెప్పి నేను జవాబుదారితనం గురించి చెప్తాను. రోజా గారు అండ్ ప్యానల్ మిత్రులకు ఒక మాట చెప్తాను. నేను 1987లో ఎస్ఎస్సి పరీక్ష రాస్తున్నాను. ఎస్ఎస్సి పరీక్షలు మాకు ఒక 3 పరీక్షలు అయిపోయిన తర్వాత మ్యాథమెటిక్స్ పేపర్ ఏ లీక్ అయిపోయింది. లీక్ అయిపోతే అప్పుడు ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. 1987లో గాలి ముద్దు కృష్ణమనాయుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. 8 రోజుల తర్వాత గాలి ముద్దు కృష్ణమనాయుడు తన పదవికి రాజీనామా చేశారు. నేను 10th పరీక్షలు రాసినప్పుడు జరిగిన సంఘటన. అయితే ఇప్పుడు కొద్దాం. ఇప్పుడు ఏంటి అంటే, రాజీనామా చేస్తే సమస్యకు పరిష్కారం అవుతుందా అనేటటువంటి ఒక ప్రశ్నను తెరపైకి తెస్తున్నారు. నిజమే, రాజీనామా చేస్తే సమస్యకు పరిష్కారం కాదు. కానీ రాజీనామా అనేది ఒక జవాబుదారీతనాన్ని పెంచుతుంది, ఒక కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది, ఒక బాధ్యతను పెంచుతుంది. మరొకసారి ఆ శాఖలో అట్లాంటి సమస్య తలెత్తకుండా ప్రీకాషన్స్ తీసుకోవటానికి అది ఉపయోగపడుతుంది అనేది చాలా క్లియర్ గా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది దేశవ్యాప్తంగా ఈ పరీక్షల విషయంలో కానీ, విద్యార్థుల సమస్య విషయంలో కానీ, మీరు చెప్తున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, లేకపోతే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయంలో కానీ, ఇది విద్యార్థుల భవిష్యత్తు తర్వాత వాళ్ళ జీవితం అనేటటువంటి సమస్యగా కాకుండా
ఇది ఒక రాజకీయ సమస్యగా మార్చటం తోటి దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు. దొరకదు. ఎప్పుడు ఇలా డ్రాగాన్ అవుతూనే ఉంటది, ఓ రాజకీయ అంశంగా మారుతుంది, రాజకీయ పార్టీలు విమర్శలు చేసుకుంటాయి, ఒకళ్ళపైన ఒకళ్ళు ఆరోపణ చేసుకుంటారు తప్ప సమస్యకు పరిష్కారం దొరకటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మనం ఆరోపణలతోటి విమర్శలతోటి కాలం వెళ్ళబుచ్చితే యా వేర్ ఈస్ ద మెజర్స్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ అన్ఎంప్లాయీస్ అండ్ యూత్ దొరకదు. కాబట్టి బట్ ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ తీరుగా కాకుండా సమస్యను సమస్యగా చూసేటటువంటి దృక్పథం గనక వస్తే Correct. కొంతమేర కన్నా ఆ సమస్యలు పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎస్, పర్ఫెక్ట్లీ సెడ్. థ్యాంక్ యూ సో మచ్ శేషు గారు, మోహన్ గారు, ప్రతాప్ రెడ్డి గారు, ప్రసాద్ గారు. థ్యాంక్